రైతు సోదరులకు నమస్తేనండి. నేను మీ సుధాకర్ని. పొమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి దానిమ్మ రైతు కూడా మన యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ దానిమ్మ రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని సలహా ఇవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ ని ప్రోత్సహించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి సబ్జెక్ట్ లోకి వెళ్తే, భూమిలో ఉన్న వాటర్ అనేది మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కకి ఇస్తాం. అయితే ఈ వాటర్ అనేది ప్రాపర్ గా లేకుంటే, లేదా వాటర్ యొక్క పిహెచ్ అనేది ప్రాపర్ గా లేకుంటే, మనం ఇచ్చే ఫంగిసైడ్స్ కానీ, మనం ఇచ్చే ఇన్సెక్టిసైడ్ కానీ, మనం ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇచ్చే న్యూట్రియన్స్ కానీ ప్రాపర్ గా వర్క్ చేయడానికి అవకాశం ఉండదు. అయితే వాటర్ యొక్క పిహెచ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎలా అంటే, స్ప్రేయింగ్ విషయంలోను, డ్రిప్ ఇరిగేషన్ విషయంలోను, డ్రెంచింగ్ విషయంలోను మనం ఇచ్చే న్యూట్రియంట్ అనేది అప్టేక్ చేసుకోవాలి అంటే, స్ప్రే ద్వారా మనం ఇచ్చే న్యూట్రియన్స్ కావచ్చు, ఫంగిసైడ్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, ప్రాపర్ గా వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా వాటర్ పిహెచ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. 6 కంటే తక్కువ ఉన్న మనం ఇచ్చిన న్యూట్రియంట్ అనేది మొక్కకు స్ప్రే ద్వారా కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు, లేదా డ్రెంచింగ్ ద్వారా కావచ్చు, ఎలా అయినప్పటికీ న్యూట్రియంట్ అప్టేక్ అనేది సరిగా జరగదు. అలాగే 8 కన్నా ఎక్కువ ఉన్నా కూడా, 7.5 నుంచి 8 అబౌవ్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా న్యూట్రియంట్ అనేది అప్టేక్ సరిగా జరగకపోగా, మనం ఇచ్చిన ఈ మందులు అనేవి వర్క్ జరగనప్పుడు మొక్కకి న్యూట్రియంట్స్ యొక్క డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఏర్పడి లేనిపోని సమస్యలు, అంటే రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం రూట్ జోన్ లో సాయిల్ అప్లికేషన్ ఇచ్చింటాం. అది బాగా కరిగి మొక్క తీసుకోవాలి అంటే సాయిల్ పిహెచ్ అనేది ఖచ్చితంగా ఏం కావాలి అంటే సపోర్ట్ చేయాలి మొక్కకి. ఇప్పుడు సాయిల్ పిహెచ్ అనేది 8 కంటే ఎక్కువ ఉన్నా, 6 కంటే తక్కువ ఉన్నా మనం ఇచ్చిన న్యూట్రియంట్ అనేది పొరపాటును కూడా మొక్క తీసుకోదు, వాటర్ లోకి డైల్యూట్ కాదు. మొక్క తీసుకున్నప్పుడు డెఫిషియన్సీ అనేది, అంటే న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అనేది మొక్కలో ఖచ్చితంగా ఏర్పడి బ్లైట్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాటర్ యొక్క పిహెచ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వాటర్ యొక్క పిహెచ్ ని మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ యొక్క వాటర్ పిహెచ్ అనేది చెక్ చేసుకోవడానికి మార్కెట్ లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ దొరుకుతాయి. అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ మీకు ఆర్డర్ పెట్టుకుంటే తక్కువ కాస్ట్ కే మీకు ఖచ్చితంగా ఆ యొక్క ప్రోడక్ట్ వస్తుంది. ఆ డివైస్ తీసుకొని ఖచ్చితంగా మీ యొక్క వాటర్ పిహెచ్ ని చెక్ చేసుకున్న తర్వాత, ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే అది ఎసిడిక్ నేచర్ లో వాటర్ ఏదైనా ఉంటే, అలాంటి ఎసిడిక్ నేచర్ లో ఉన్న వాటర్ ని, లేదా పిహెచ్ లెవెల్స్ అనేది ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి మార్కెట్ లో కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ ని తీసుకొని వచ్చి మీరు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, డ్రెంచింగ్ ద్వారా, సాయిల్ అప్లికేషన్ ద్వారా న్యూట్రియంట్ ఇచ్చేటప్పుడు, ఫంగిసైడ్ ఇచ్చేటప్పుడు, బ్యాక్టీరియా సైడ్ ఇచ్చేటప్పుడు వీటిని వాడినట్లయితే కరెక్ట్ గా ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రాపర్ గా వర్క్ జరిగి మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అయితే మరి వాటర్ యొక్క పిహెచ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా ప్రోడక్ట్లు ఉన్నాయంటే, బేసికలీ ఈరోజు ఒక 2 ప్రోడక్ట్ల గురించి చెప్తానండి. ఒకటి ఏంటి అంటే, పిహెచ్ కంట్రోలర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ పిహెచ్ కంట్రోలర్ అనేది చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది 8 to 9 లెవెల్లో ఉన్న, లేదా 6 కంటే బిలో ఎంత ఉన్నా కూడా, 6 కంటే బిలో ఎంత తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా పిహెచ్ అనేది బ్యాలెన్స్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఈ పిహెచ్ కంట్రోలర్ అనేది. రెండవది ఏంటి అంటే, పూర్వ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ఉందండి. అది డెకారస్ అనే ప్రోడక్ట్. ఈ డెకారస్ అనే ప్రోడక్ట్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ డెకారస్ అనే ప్రోడక్ట్ అనేది మీరు వాడేటప్పుడు, అంటే ఫంగిసైడ్ స్ప్రే చేసేటప్పుడు, బ్యాక్టీరియా సైడ్ స్ప్రే చేసేటప్పుడు, అలాగే న్యూట్రియంట్ స్ప్రే చేసేటప్పుడు మీరు ఈ యొక్క స్ప్రేలో ఈ యొక్క పూర్వ కంపెనీ వల్ల డెకారస్ అనే ప్రోడక్ట్ వాడగలిగితే, వాటర్ లో అనేది మనం ఇచ్చిన ఆ కెమికల్ ఏదైనా కావచ్చు, న్యూట్రియంట్ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా డైల్యూట్ అయ్యి మొక్క అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి డెకారస్ అనే ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్. దాన్ని మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పిహెచ్ కంట్రోలర్ అనే ప్రోడక్ట్ ఉంది. అది రెకాల్టో కంపెనీలో దొరుకుతుంది. చాలా మంచి ప్రోడక్ట్. దాన్ని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ, స్ప్రేయింగ్ ద్వారా కావచ్చు, ఖచ్చితంగా దాన్ని వాడుకోగలిగితే మీ యొక్క
ఈ వాటర్ pH అనేది బ్యాలెన్స్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి డోసేజ్ ఏంటి అని చూసినట్లయితే డెకారస్ అనేది 1 ఎకరాకి 1 లీటర్ చొప్పున మనం డ్రిప్ ఇరిగేషన్ చేస్తాము. అలాగే మరి స్ప్రేయింగ్ అయితే 1 లీటర్ నీటికి 1/2 ml చొప్పున మనం స్ప్రేయింగ్ లో కలుపుకుంటాం. అట్ ద సేమ్ టైం మరి pH కంట్రోలర్ అనే రెకాల్టో కంపెనీ ప్రోడక్ట్ ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇది కూడా 1 లీటర్ నీటికి 1/2 ml చొప్పున మనం స్ప్రేయింగ్ కి వాడుకుంటాం. అంత మాత్రమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అయితే 1 నుంచి 1.5 లీటర్ పర్ ఎకర్ చొప్పున మనం ఈ యొక్క pH కంట్రోలర్ మీరు వాడగలిగితే మన భూమిలో ఉన్న వాటర్ కావచ్చు, మన బోర్లో ఉన్న వాటర్ కావచ్చు, ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉన్నా లేదా pH అనేది బిలో 6, 4, 3 ఉన్నా కూడా మొక్కకి చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడే విధంగా ఈ యొక్క బ్యాలెన్స్ ని కంట్రోల్ చేసి మన మొక్కకి ఉపయోగపడేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం తో బాధపడుతున్న ప్రతి రైతు కూడా, అంటే వాటర్ pH అనేది ప్రాపర్ గా లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి రైతు కూడా ఈ డెకారస్ అనే ప్రోడక్ట్ ని, pH కంట్రోలర్ అనే ప్రోడక్ట్ ని ఖచ్చితంగా వాడుకొని మీ వాటర్ మీరు సరి చేసుకొని మీరు మంచిగా పంటలు పండించుకొని 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.